జ్ఞానదంతం తీయించుకోవచ్చా లేదా? ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ 3 కండిషన్స్ వై యూ షుడ్ గెట్ యువర్ విజ్డమ్ టూత్ రిమూవ్డ్. ఫస్ట్‌ది ఇంపాక్షన్. విజ్డమ్ టూత్‌ని ఒక ఎక్స్‌ట్రా సెట్ ఆఫ్ టూత్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది తినడానికి దేనికి ఉపయోగపడదు. మన నోట్లో ప్లేస్ లేకపోవడం వల్ల ఇవి తరచుగా వంకరగా వస్తూ ఉంటాయి. లేదంటే ఎముక లోపలే సగం పన్ను ఉండిపోతుంది. సగం సగం ఇది పైకి రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి పంటి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో పక్క పన్నుకి క్రాస్‌గా ఇరప్ట్ అవ్వడం వల్ల పక్క పన్ను కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని రిమూవ్ చేయించుకోవడం వల్ల యూ ఆర్ డూయింగ్ గుడ్ టు అదర్ టీత్. సెకండ్ కండిషన్ ఇన్ఫెక్షన్స్. నేను ముందు చెప్పినట్టే ఇది సగం సగం ఇరప్ట్ అవ్వడం వల్ల సగం జింజైవా కవర్ అయి ఉంటుంది. అంటే గమ్స్ ఉంటాయి. సో తింటున్నప్పుడు, నములుతున్నప్పుడు పై పన్ను ఈ గమ్స్‌ని నలిపేసి లేదంటే ఫుడ్‌ని లోపలికి ఇంపాక్ట్ చేస్తుంది. దీనివల్ల చిగుళ్ళంతా వాచిపోయి సివియర్ పెయిన్, స్వెల్లింగ్ అండ్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ కండిషన్ బిఫోర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. అంటే ఈ క్లిప్ ట్రీట్మెంట్ చేసే ముందు జ్ఞానదంతాన్ని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఈ జ్ఞానదంతాలు ప్లేస్ లేక పక్క పన్నును తోసేసి అన్ని టీత్‌కి క్రౌడింగ్ వచ్చేలా చేస్తాయి. సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసే ముందే జ్ఞానదంతాన్ని రిమూవ్ చేయమని సజెస్ట్ చేస్తారు. హోప్ దిస్ ఈస్ క్లియర్.